40,000 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చే మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎలా వచ్చింది అనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి సుజాత గారు మీరు మాట్లాడండి. సుజాత గారు, ఈ మీ అనుమానం అదేనా? 30,000, 40,000, 90,000? నమస్తే అండి, శుభోదయం చౌదరి గారికి, అలాగే మహేష్ గారికి, మీకు అలాగే అనలిస్ట్ గారు అండి విజ్డమ్ చౌదరి గారికి అందరికి కూడా శుభోదయం అండి. 99 వీక్షకులకి అందరికి కూడా. సరే, గెలిచినందుకు గాను టీడీపీకి అలాగే జనసేనకి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, కూటమికి. కానీ ఈరోజు ఈ గెలుపు అనేది వైఎస్ఆర్సీపీలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరుగుతుంటే ఈరోజు ప్రజలే తిరగబడి మా ఓట్లు ఎటుపోయినాయి అయ్యా అని అడుగుతున్నటువంటి పరిస్థితి. మా ఓట్లు ఎటుపోయినాయి, మేము వేసినటువంటి ఓట్లు ఎటుపోయినాయి అని అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా మాకు కనిపిస్తుంది. సో ఈ టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఒకటండి, రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి ఈక్వేషన్స్నే నమ్ముకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈక్వేషన్స్నే నమ్ముకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పార్టీ అంటే ఓట్లు కూడా ఎక్కువ రానటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలుపుని ఈరోజు సొంతం చేసుకున్నది అనేటువంటిది ప్రజలందరూ కూడా నమ్మారు. ఒకటండి, మేము ఏ రోజు కూటమిల కోసం కానీ వేరే పార్టీల కోసం మేము వెళ్ళలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చేసినటువంటి మంచిని మాత్రమే నమ్ముకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదండి. ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మీరు మారినటువంటి చంద్రబాబును చూస్తారు. ఎన్నిసార్లు మారుతారేనా? ఈ స్టేట్మెంట్ 95లో ఇచ్చారు, 2014లో ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. అంటే ఎన్నిసార్లు మారుతారు ఒక మనిషి? ఒక తప్పు ఏది ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోతే యాపిల్ ఫోన్లే సిస్టమ్ అప్డేట్ అని చెప్పి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతున్నాయి. చంద్రబాబు గారు అప్డేట్ అయితే తప్పేంటండి? వాసుదేవన్ గారు, యాపిల్ ఫోన్ అనేది ఒక టెక్నాలజీ. మీరు మాట్లాడేటువంటిది ప్రజా జీవితం టెక్నాలజీ మాస్టర్. అదే మేము అది లేదు కూడా అదే కదా, అంత టెక్నాలజీ మాస్టర్ కాబట్టే ఐటీ అడ్వైజర్లను పెట్టుకొని ఈ ఐటీ అడ్వైజర్లు ఏ రకంగా ఈవీఎంలను మేనేజ్ చేశారనేది యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడ పెట్టినా పుంఖాలుగా వస్తుంది. కాకపోతే దీనికి వెన్నుదన్నుగా ఉన్నటువంటిది ఈసీ, ఎలక్షన్ కమిషన్. దీనికి వెన్నుదన్నుగా ఉండి అన్ని ప్రాసెస్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఈరోజు పోలింగ్ దగ్గర నుంచి కూడాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కానీ అసలు దాని వెనక ఉన్నటువంటి జూలకంటి గారు ఏ రకంగా రిగ్గింగ్ చేశారనేది వీడియోలు బయట పెట్టలేదు ఎలక్షన్ కమిషన్. సో ఈ రకంగా అడుగడుగునా కూడా మీరు దౌర్జన్యాలతోటి, మేనేజ్మెంట్ తోటి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఏ రకంగా నిమ్మగడ్డని అడ్డం పెట్టుకొని మీరు గెలవలేక మీరు పోస్ట్పోన్ చేశారు ఆ రోజు. ఈరోజు గెలుపు కోసం ఆరాటపడి ఈరోజు ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు. ఈరోజు ఖచ్చితంగా ప్రజల మనసుల్లో ఉన్నది అదే. సరే, ఏదైతే ఏమి అడ్డదారులు వచ్చినా గెలుపును మీరు సొంతం చేసుకున్నారు. కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నా లేకన్నా ప్రజల పక్షంలో ఉన్నాం కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మీరు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అలవి కాని హామీలు ఏవైతే ఉన్నాయో, బీజేపీ కనీసం వాటి మీద ముట్టుకోవడానికి కూడా తిరస్కరించినటువంటి మీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని వ్యతిరేకించి మీరు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ప్రజలకు సంబంధించి మీరు వీలైనంత త్వరగా వాటిని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మారినటువంటి మనిషి అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఎప్పటికీ మారరండి. ఆయన ఎప్పుడూ కూడా ప్రజల పక్షాన నిలిచేది లేదు. ఎప్పుడూ కూడా అధికారుల్ని మేనేజ్ చేసే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు గెలవాలనే చూశారు, అలానే గెలిచారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల్లో 2 పాయింట్లు. నేను ఐఏఎస్లు నమ్ముకోను, ఐఏఎస్లు కాకుండా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాను అని చెప్పారు. కానీ మీరు గెలిపే మీరు ఐఏఎస్ని లేకపోతే ఎలక్షన్ కమిషన్లని, అధికారుల్ని, పోలీసుల్ని మార్చి మీకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారుల్ని పెట్టుకొని గెలుపుని సొంతం చేసుకోవడం జరిగింది. రేపు ఆ విధంగానే పరిపాలన చేస్తారని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఈరోజు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, మీరు చేసేదంతా కూడా మోసం అనేది ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈరోజు రైల్వే కోడూరులు మహేష్ గారు ఉన్నారు కదండి, రైల్వే కోడూరులో అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయో చెప్పగలరా మిత్రమా? మీరు 1,00,000 ఓట్ల మెజారిటీ ఎలా వచ్చింది మీకు అక్కడ?
అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ జనసేనకు చెప్పండి మీకు 11,000 మెజారిటీ అసలు మీరు ఓట్లెన్ని ఉన్నాయి మెజారిటీ ఉన్నటువంటి సామాజిక వర్గం ఎంత మీరు చెప్పండి మీరు తర్వాత జనసేన ప్రతినిధిగా మీకు తెలియదు ఎందుకంటే మీరు చేసింది ఏంటంటే ఈవీఎంలు మేనేజ్ చేసుకొని గెలిచారు అసలు జనసేన గుర్తు అక్కడ నాయకులకి అక్కడ ఓటర్లకి తెలియనటువంటి పరిస్థితి రోజు రైల్వే కోడ్ అసలు మీరు 21 సీట్లు మీరు గెలిచారు